Come to problem. First one in Green's theorem. First problem. Verify Green's theorem in the plane integral C 3x square minus 8y square into dx plus 4y minus 6xy into dy, where C is the region bounded by the curve or bounded by the lines y equal to root x and y equal to x square. చూడండి ఇక్కడ వెరిఫై గ్రీన్స్ థీరం అన్నాడమ్మా. వెరిఫై అన్నాడు అంటే కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. గ్రీన్స్ థీరంని వెరిఫై చేయాలి అంటే ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూసుకోండి. ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. వేర్ సి ఇస్ ద రీజన్ బౌండెడ్ బై ద లైన్స్. ఆ రీజన్ ఇచ్చాడు. ఏ రీజన్ లో మనం ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఆ రీజన్ ఇచ్చాడు. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ వన్ కర్వ్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ అనదర్ కర్వ్. ఓకే, ఇది ఎలా ఉందో చూసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అండ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. పారాబోలా హైపర్బోలా ఉన్నాయి కదా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఆ ఫామ్ లో ఉంది అవి. ఓకే, సరే ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నామో చూడండి అమ్మా. ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రల్ రాస్తున్నాం. గివెన్ ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై వేర్ m is 3x square minus 8y square, n 4y minus 6xy. m ఏంటి రాసాం, n రాసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ డో m బై డో y. డిఫరెన్షియేటింగ్ m విత్ రెస్పెక్ట్ టు y. విత్ రెస్పెక్ట్ టు y x కాన్స్టెంట్, సో y టర్మ్ మాత్రమే డెరివేటివ్ చేసుకుంటాం. మైనస్ 8 అలానే ఉంటుంది. y స్క్వేర్ డెరివేటివ్ 2y, సో మైనస్ 16y. అండ్ డో n బై డో x. డిఫరెన్షియేటింగ్ n విత్ రెస్పెక్ట్ టు x. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు x డెరివేటివ్ ఓన్లీ x టర్మ్స్ మాత్రమే డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ x లేదు 0, ఇక్కడ x డెరివేటివ్ 1, సో మైనస్ 6y. సో ఇప్పుడు డో m బై డో y వచ్చింది, డో n బై డో x వచ్చిందమ్మా. నౌ రైట్ బై గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ రాస్తాం. గ్రీన్స్ థీరం ఇంటిగ్రల్ సి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ x డో m బై డో y మైనస్ డో n బై డో x ఇంటూ dx dy. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి అమ్మా. టోటల్ ప్రాబ్లంలో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ ఇనిషియల్ వాల్యూస్ అన్ని రాసుకుంటూ ఉంటాం. వాట్ ఈజ్ m, వాట్ ఈజ్ n, డో m బై డో x, డో n బై డో y, ఆ వాల్యూస్ ని రాసుకుంటున్నాం. అవి రాసుకున్న తర్వాత గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇంట్రడక్షన్ లాగా ఇది అయిపోయింది. దీని తర్వాత ఫస్ట్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఆర్హెచ్ఎస్ వాల్యూ సంథింగ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అది కూడా సమ్ వాల్యూ వస్తుంది. ఫైనల్గా రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో టోటల్ కాన్సెప్ట్ 3 పార్ట్స్ అనుకుంటే ఇది ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఆర్హెచ్ఎస్, థర్డ్ పార్ట్ ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ రెండు ఈక్వల్ అయితే హెన్స్ గ్రీన్స్ థీరం ఈజ్ వెరిఫైడ్ అని రాసుకుంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి ఫస్ట్ పార్ట్ చూడండి. సింపుల్, ఏ ప్రాబ్లం అయినా ఇలానే ఉంటుంది. వెరిఫై అని ఇచ్చాడు అంటే ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రల్ రాసుకుంటాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మ్. సో రైట్ వాట్ ఈజ్ m, వాట్ ఈజ్ n, అండ్ m కింద డో m బై డో y రాసుకోండి, n కింద డో n బై డో x రాసుకోండి. రైట్ బై గ్రీన్స్ థీరం ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ s డో m బై డో y మైనస్ డో n బై డో x ఇంటూ dx dy. ఇది ఇంట్రడక్షన్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏం చేస్తున్నాం అంటే ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆర్హెచ్ఎస్ వాల్యూ, వాట్ ఈస్ ఆర్హెచ్ఎస్? కన్సిడర్ ఆర్హెచ్ఎస్ డబుల్ ఇంటిగ్రల్ s డో m బై డో y మైనస్ డో n బై డో x ఇంటూ dx dy. ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్హెచ్ఎస్ రాసుకున్నాం. డబుల్ ఇంటిగ్రల్ డో n బై డో x. డో n బై డో x ఎంత? మైనస్ 6y మైనస్ 6y మైనస్ డో n బై డో y మైనస్ 16y మైనస్ మైనస్ ప్లస్ 16y dx dy. ఇంతవరకు ఈజీగానే ఉంటుందమ్మా. ఓన్లీ ఆర్హెచ్ఎస్ ఏంటి ఆ ఫార్ములా రాసుకున్నాం. దాంట్లో డో m బై డో y, డో n బై డో x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు డబుల్ ఇంటిగ్రేషన్ ఉంది, dx dy ఉంది కాబట్టి
ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒక్కటి లిమిట్స్ రాసుకోవడం వచ్చిందంటే ప్రాబ్లం సింపుల్. ఇంకా మిగతాది ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. వాట్ ఆర్ ది గివెన్ కర్వ్స్ హియర్? ఇచ్చిన కర్వ్స్ ని రాసుకోండి ఫస్ట్. గివెన్ y is equal to root x and y is equal to x square. కర్వ్స్ ఏవి ఇచ్చినా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే y equal to something y equal to something గా రాయండి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరేనమ్మా, ఫస్ట్ దాన్ని y equal to something రాసుకోండి. అలానే సెకండ్ కూడా y equal to something గా రాయండి. ఫస్ట్ ది లోవర్ లిమిట్ అవుతుంది, సెకండ్ ది అప్పర్ లిమిట్ అవుతుంది y. సో హియర్ y లిమిట్స్ ఆర్ రూట్ x టు x స్క్వేర్. డైరెక్ట్ గా రాస్తున్నాం. ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి ఇచ్చిన కర్వ్స్ నుంచి ఫస్ట్ కర్వ్ నుంచి y ఈక్వల్ టు సంథింగ్ రాయండి. సెకండ్ కర్వ్ నుంచి డైరెక్ట్ గా y ఈక్వల్ టు సంథింగ్ రాసుకోండి. ఫస్ట్ దేమో లోవర్ లిమిట్ అవుతుంది, సెకండ్ ది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, సో y లిమిట్స్ డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయేమో రూట్ x టు x స్క్వేర్. సో y లిమిట్స్ రూట్ x టు x స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి. x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టూ ఈక్వేషన్స్ తీసుకుని x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ కన్సిడర్ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ x, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x. నౌ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ y x స్క్వేర్. సో x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు x. అదర్వైజ్ రైట్ x పవర్ 4 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదమ్మా, ఇచ్చిన టూ ఈక్వేషన్స్ నుంచి ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఆ రిలేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం, y x ఉంటుంది కదా, అదే ఈక్వేషన్ని టోటల్గా x లో కన్వర్ట్ చేస్తున్నాం. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇప్పుడు టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోకి వచ్చింది. సో x పవర్ 4 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీసుకున్నాం. టేక్ x కామన్, x క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x is equal to 0, x cube is equal to 1. x cube is equal to 1 means x is equal to 1. So x limits are 0 to 1. x limits 0 to 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ RHS ఫైండ్ అవుట్ చేయడంలో మెయిన్ ఇది లిమిట్స్ చూసుకోవాలి. లిమిట్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సింపుల్గా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలా చేసామో అదే కాన్సెప్ట్ ఇక్కడ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఓన్లీ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన టూ కర్వ్స్ నుంచి y ఈక్వల్ టు సంథింగ్ రాయండి. ఒకటి లోవర్ లిమిట్ అవుతుంది, ఇంకోటి అప్పర్ లిమిట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ఉన్న రెండు ఈక్వేషన్స్లో ఒకదాన్ని కన్సిడర్ చేసుకోండి. దాంట్లో సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టోటల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో వచ్చేటట్లు రాసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసి వి గెట్ x వాల్యూస్. ఆ వాల్యూస్ ఒకటి లోవర్ లిమిట్, ఒకటి అప్పర్ లిమిట్ గా రాసుకుంటాం. ఓకే, సో ఇలా చేసుకుంటే వచ్చేసి వి గెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు లిమిట్స్ రాస్తున్నాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, y ఈజ్ ఈక్వల్ టు రూట్ x టు x స్క్వేర్ అండ్ సింప్లిఫై చేసి ఇక్కడ 10y ఇంటూ dx dy. ఓకే, 10 అవుట్ సైడ్ రాస్తున్నాం. ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నామమ్మా. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y 10 పక్కన రాసుకున్నాం కాబట్టి ఓన్లీ y ఉంది. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y స్క్వేర్ బై 2 లిమిట్స్ రూట్ x టు x స్క్వేర్ ఇంటూ dx. ఈ 2 అవుట్ సైడ్ రాసుకుంటే 10 2 క్యాన్సిల్ అయిపోతే 5 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పర్ లిమిట్ x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి x పవర్ 4 మైనస్ లోవర్ లిమిట్ రూట్ x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. రూట్ x హోల్ స్క్వేర్ దట్ ఈస్ x ఇంటూ dx. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ ఇప్పుడు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. y అయిపోయింది, x చేస్తున్నాము. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x పవర్ 4 ఇంటిగ్రేషన్ ఇస్ x పవర్ 5 బై 5 మైనస్ x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 టు 1. నౌ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ 1 బై 5 మైనస్ 1 బై 2, లోవర్ లిమిట్ 0. 1 బై 5 మైనస్ 1 బై 2 ఎల్సిఎం 10 అవుతుంది అండ్ క్యాన్సిల్ అయిపోతే సింప్లిఫై చేస్తుంటే వి గెట్ ద ఆన్సర్ 3/2. దిస్ ఈస్ RHS. సో ఇప్పుడు RHS వాల్యూ సింపుల్ గా మనకి 3/2 వచ్చిందమ్మా. మళ్ళీ ఒకసారి RHS చూడండి. ఫస్ట్ కన్సిడర్ RHS. వాట్ ఈస్ RHS? డబుల్ ఇంటిగ్రల్ s dou m by dou y మైనస్ dou n by dou x ఇంటూ dx dy. RHS తీసుకున్నాం.
ఇక్కడ ఉన్న RHS లో ఫస్ట్ డో m బై డో y వాల్యూ డో n బై డో x వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసి వి గెట్ ద నెక్స్ట్ స్టెప్. ఆఫ్టర్ దట్ రైట్ ద లిమిట్స్, x లిమిట్స్ అండ్ y లిమిట్స్. ఈ లిమిట్స్ ఎలా రాసుకుంటామో అంటే ఇచ్చిన టూ కర్వ్స్ నుంచి y ఈక్వల్ టు సంథింగ్ y ఈక్వల్ టు సంథింగ్ అని రాసుకుంటాం. డైరెక్ట్ గా ఫస్ట్ వన్ లోవర్ లిమిట్ అవుతుంది y కి అండ్ సెకండ్ వన్ అప్పర్ లిమిట్ అవుతుంది. సో y లిమిట్స్ √x టు x స్క్వేర్ రాసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ x లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టూ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. ఆ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x వచ్చేటట్టు రాసుకుంటాం. అలా వచ్చిన తర్వాత x లో ఈక్వేషన్ ఉంటుంది కదా, దాన్ని సాల్వ్ చేసుకుంటే వి గెట్ x వాల్యూస్. దోస్ ఆర్ x లిమిట్స్. ఇక్కడ 0,1 వచ్చినాయి కదా, అవి x లిమిట్స్ గా తీసుకుంటాం. x లిమిట్స్ 0 to 1. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, అగైన్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సింప్లిఫై, వి గెట్ ద ఆన్సర్ 3/2. దిస్ ఈస్ RHS. ఓకే, అండ్ నెక్స్ట్ గో ఫర్ LHS థర్డ్ పార్ట్. ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది, స్టేట్మెంట్ రాస్తున్నాం గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ దాంట్లో, అండ్ తర్వాత RHS అయిపోయింది. ఇప్పుడు LHS ఫైండ్ అవుట్ చేయాలమ్మా. టు ఫైండ్ LHS వాల్యూ కన్సిడర్ LHS ఇంటిగ్రల్ C mdx ప్లస్ ndy. ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నాం LHS ఇంటిగ్రల్ C mdx ప్లస్ ndy. నౌ డ్రా ద కర్వ్ డ్రా చేస్తున్నాం. చూడండి ఇప్పుడు టూ లైన్స్ ఇచ్చాడు మనకి. ఒక కర్వ్ ఏమో y ఈక్వల్ టు √x ఈస్ వన్ కర్వ్ అండ్ y ఈక్వల్ టు x స్క్వేర్ ఈస్ అనదర్ కర్వ్. y ఈజ్ ఈక్వల్ టు √x అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఓకే, సో ద కర్వ్ ఈజ్ లైక్ దిస్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. హియర్ a ఈజ్ 1/4 అనుకోండి, వచ్చేస్తుంది కదా. అలానే నెక్స్ట్ వన్ y ఈక్వల్ టు x స్క్వేర్ కర్వ్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఓకే, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay ద కర్వ్. ఇప్పుడు ఈ రెండింటికి జాయిన్ గా ఉన్న ఏరియా, ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఇది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే, లోవర్ లిమిట్ 0 అనుకుంటే అప్పర్ లిమిట్ a అవుతుంది. లోవర్ లిమిట్ 0,0 అండ్ అప్పర్ లిమిట్ ఇక్కడ 1,1 అవుతుంది. సో అది ఏదైతుందో తర్వాత చూసుకున్నా కానీ బెటర్ ఇది 1,1 డైరెక్ట్ గా మనకి చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే x లిమిట్స్ 0 to 1 ఇక్కడ వచ్చింది కాబట్టి అదే రాసుకుంటున్నాం 1,1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం OA, తర్వాత AO, ఆ రెండు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏరియా అంటే లోపల ఇన్సైడ్ ఏరియా కదమ్మా, టోటల్ ఏరియా 0 నుంచి A కి ఉన్న ఏరియా అండ్ A to 0 ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కేస్ 1 0 to A అండ్ నెక్స్ట్ A to 0 కేస్ 2 ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో కమ్ టు అలాంగ్ ద కర్వ్ OA తీసుకుంటున్నాం. OA along the curve OA. What is the curve OA? Here the curve is y is equal to √x. So consider y is equal to √x curve. Y is equal to √x. Derivative on both sides. dy is equal to √x derivative is 1/2 √x into dx. 1/2 √x into dx. ఇప్పుడు y in terms of x లో రాసుకున్నాం అండ్ dy కూడా in terms of x లో రాసుకున్నాము. సేమ్ ఇంతకుముందు మనం లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏమేమి చేసామో అదే ఇక్కడ మళ్ళీ చేస్తున్నాం. ఈ టోటల్ పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ C f బార్ డాట్ dr బార్ ఉన్నప్పుడు మనం కేస్ 1 కేస్ 2 కేస్ 3 అలా రాసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా రాసుకుంటున్నాం. y in terms of x రాసుకున్నాం అండ్ x ని కూడా dy ని కూడా in terms of x రాసుకున్నాం. అండ్ టోటల్ in terms of x ఉన్నప్పుడు x లిమిట్స్ ఈ కర్వ్ కదా 0 to a కర్వ్, లిమిట్స్ ఆర్ 0 to 1. సో x లిమిట్స్ 0 to 1. నౌ ద ఇంటిగ్రేషన్ ఫస్ట్ వన్ అక్కడ ఏం రాసుకునే వాళ్ళం, ఇంటిగ్రల్ C1 f బార్ డాట్ dr బార్ అని రాసుకునే వాళ్ళం కదా, అలానే ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అని రాసుకుంటే ఇంటిగ్రల్ 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ఇక్కడ y is equal to √x రాసుకుంటాం కాబట్టి y స్క్వేర్ is x into dx plus 4y plus 4 into y means √x minus 6x into y means √x into dy is 1/2 √x into dx. ఓకే, సింప్లిఫై చేస్తున్నాం. ఇంటిగ్రల్ 0 to 1 3x స్క్వేర్ మైనస్ 8x. ఇక్కడ చూడండి అమ్మా,
ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది, రూట్ ఎక్స్ కామన్ తీస్తున్నా, కామన్ తీసిన రూట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఇస్ రిమైనింగ్ 4 minus 6x by 2. సో 2 కామన్ తీస్తే 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 2 minus 3x, right? 2 minus 3x into dx. Again simplify. 3x square minus 11x plus 2 into dx. Now take integration with respect to x. 3 constant, x square integration x cube by 3 minus 11 constant, x square by 2 plus 2x, limits 0 to 1. Substitute the limits 1 and 0, we get answer minus 5 by 2. So first curve value is minus 5 by 2 వచ్చిందమ్మా. Next find the length of the second curve. అంటే a నుంచి o కి length find out చేస్తున్నాం. a to o. Along the curve AO. Along the curve AO. AO. A to o. What is the curve? This is the curve. What is the equation of the curve? Y is equal to x square. So the given curve is here, y equal to x square. That implies dy is equal to 2x dx. Total in terms of x and x limits. ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ x లిమిట్స్ జనరల్గా ఏం రాస్తాం, 0 to 1 రాసుకుంటాం. కానీ కర్వ్ ఎలా వస్తుందో చూడండి, డైరెక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ 0 to a అయిపోయింది, ఇక్కడ a to 0 వస్తుంది కాబట్టి డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఓఏ డైరెక్షన్ ఇది, ఏఓ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది. సో ఆపోజిట్ ఉంటుంది కాబట్టి 1 to 0 రాసుకుంటాం. x లిమిట్స్ ఆర్ 1 to 0. Okay, I2 is equal to integral 1 to 0 3x square, 3x square minus 8 y square. What is y? Y is equal to x square. Y square means x power 4 into dx plus 4y plus 4y. Y means x square minus 6x into y. Y means again x square. X into x square, x cube into dy. Dy means 2x dx. Now simplify. Dx common this is simplify చేసినాం. 3x square minus 8x power 4 into plus 4x square into 2x. 4 to 8, 8x cube minus 6 to 12 x power 4 into dx. Simplify and find the integration and substitute upper limit 0 and lower limit 1. Simplify, we get the answer 1. So along the curve OA, answer is minus 5 by 2. Next, along the curve AO, answer is 1. Now write the total area. Integral C f bar dot dr bar or integral C m dx plus n dy. లేదంటే సింపుల్గా I1 plus I2 is equal to ఇవి రెండు యాడ్ చేస్తున్నాము. 1 minus 5 by 2. 1 minus 5 by 2. So we get value minus 3 by 2. ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే టోటల్ లెంత్ అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి పాజిటివ్గా రాసుకుంటాం 3 by 2. సో వి గెట్ LHS ఈజ్ 3 by 2 అండ్ ఆల్రెడీ RHS 3 by 2 వచ్చిందమ్మా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ గ్రీన్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, ఇలా కంక్లూడ్ చేసుకుంటాం.